యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీలో అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని, ఆ దేవుని చేత బలపరచబడుతున్నారని విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మీరు దేనికోసమైతే ఎదురు చూస్తా ఉన్నారో, ఏ సమస్యల చేత పోరాడుతూ బాధపడుతూ దిగులు పడుతున్నారో, ఆ సమస్య నుండి మీకు సంపూర్ణమైన విడుదల దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అది కూడా కొద్ది దినాల్లోనే జరగబోతున్నాయి. ఇది ప్రవచన వాక్కు. ఈ వాక్కు దేవుడు నెరవేర్చినప్పుడు మీరు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలని చెప్పి ప్రభు చేత మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 59:21. మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వలేని పక్షముగా అనేక సమస్యలకు, అనేక శోధనలకు గురి అయిపోతాం. సమస్యలకు గురి అవటమే కాకుండా దాని నుండి బయటపడే మార్గం లేకుండా రకరకాలుగా మనం పోరాడుతూ ఉంటాం. మత్తయి సువార్త 20:29-34 యేసు ప్రభు యెరికో నుండి బయలుదేరుతున్నప్పుడు త్రోవ పక్కన ఇద్దరు గుడ్డి వాళ్ళని యేసు ప్రభు చూస్తున్నాడు. వారు యేసు వస్తున్నాడని ఎరిగి, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు పెట్టారంట. దేవుని బిడ్డలారా, ఈ కేకలు మరి ఎంతో కాలం నుండి వారు ఇద్దరు గుడ్డి వాళ్ళుగా జీవించిన వారొక జీవితాన్ని ఆ ఆశీర్వాదకరంగా చేసేసింది. ఆ గుడ్డితనం ఏమైపోయిందో తెలియలేదు. ఆ గుడ్డితనం యొక్క చీకటి ఏమైపోయిందో తెలియలేదు. అంతా పడాపంచం అయిపోయింది. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు ఇంకా చీకట్లో ఉంటున్నావు? ఎందుకు అంధత్వం కలిగి ఉన్నావు? ఎందుకు అనుభవించకుండా ఉన్నావు? ఎందుకు నీకు వాగ్దానం ఉన్నప్పటికీ, దేవుని మాటలు నీకు ఉన్నప్పటికీ ఎందుకు దీవించబడకుండా ఉన్నావు? కారణం ఏంటంటే మీ మనోనేత్రాలు గుడ్డితనం చేయబడి ఉంది. 2 కొరింథీ పత్రిక 4:4 బైబిల్ రాయబడి ఉంది, యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాన్ని గుడ్డితనం చేసి ఉంచాడంట. ఈరోజు అనేక మంది గుడ్డివాళ్ళుగా ఉండటం వలననే ఈరోజు మరి దిగజారిపోయి ఇతరులపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ గుడ్డివాడైనా సరే మరి తనకు తానే నిలబడలేడు కాబట్టి ఇతరుల యొక్క సహాయాన్ని వెతకటం, ఇతరులపైన ఆధారపడటం తప్పదు. ఈరోజు ఈ పరిస్థితులు మీరు కనపడుతున్నారు ఏమో. ఇతరులపైన ఆధారపడుతూ దిక్కుదోచక రకరకాల సమస్యలతోనూ, పోరాటంతోనూ, శోధనతోనూ ఉన్నారేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గురించి ఎరగటం ప్రారంభిస్తే చాలండి, మీ జీవితంలో ఎంతో ఆశీర్వదించబడతారు. ఈరోజు యేసుక్రీస్తు గురించిన తెలివి మీకు కలగాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుని ఎంత ఎరిగి ఉన్నామో అంతగా మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. ఎందుకంటే యోహాను సువార్త 11:2 ఏమని రాయబడి ఉందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అని రాయబడి ఉంది. ఈరోజు మరి ప్రభువుని ఎరిగే విషయంలో మీరు చాలా బలహీనైపోయి ఉన్నారని నాకు అర్థమవుతుంది. అందుకొరకు ఆశ్రయించబడకుండా ఉన్నారు. ఈరోజు ప్రభువుని ఎరగటం ప్రారంభించాలి. ఎరగటంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కామన్లీ నోయింగ్ అబౌట్ గాడ్, అంటే ఇన్ఫర్మేషన్. మన బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఎవరో, ఆయన ఏ పార్టీ వాడో, ఆయన ఒక గొప్పతనం ఏంటో, ఆయన మంచితనం ఏంటో ఇవన్నీ బైబిల్లో మనం చూస్తాం. ఇవి ఒకటి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా ఎరగటం వేరు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనము ఆయన వ్యక్తిగతంగా ఎరగటానికి ప్రారంభిస్తాం. అదే యోహాను సువార్త 14:17 రాయబడి ఉంది, లోకం ఆయన ఎరుగుదు గనక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు గనక మీలోను మీతోను నివాసం చేయను అని రాయబడి ఉంది. మనం ఎప్పుడైతే ఎరగటం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం ప్రారంభిస్తున్నాడో అప్పుడు మనం ఆయన ఎరగటానికి ప్రారంభిస్తాం. ఒక వ్యక్తి వివాహం చేయడానికి వెళుతున్నాడంటే ఆ స్త్రీ గురించిన మొదటిగా ఇన్ఫర్మేషన్ సంపాదించుకుంటాడు. ఆ స్త్రీ పేరేంటి, తను ఏం చదువుకుంది, తర్వాత వాళ్ళ అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాడు. ఇది కామన్లీ నోయింగ్. అయితే దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా ఎరగటం ఎప్పుడంటే ఆఫ్టర్ ద మ్యారేజ్ అనేది జరుగుతాయి. అందుకొరకే బైబిల్లో రాయబడి ఉంది, ఆదికాండం 4:1 ఆదాము తన భార్యని ఎరిగినందున కయీను కనెనని రాయబడి. దేవుని బిడ్డలారా, మరి ఎరగటం అంటే దానికి ఒక అర్థం ఏంటంటే కూడి జీవించటం, కూడటం, ఏకం అవటం. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ దేవుడితో ఏకమవుతామో అప్పుడు మనము వాక్యపు వెలుగులోనికి వెళ్ళగలుగుతాం, వాక్య లోతుకు వెళ్ళగలుగుతాం. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు మొదటిగా
పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, ఆయన క్రియలేంటో, దేవుని ఆత్మ క్రియలేంటో, యేసుక్రీస్తు క్రియలేంటో మొదటిగా మీరు ఎరగటం ప్రారంభించాలి. తర్వాత మిమ్మల్ని వ్యక్తిగతంగా లోతుకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళగలుగుతాడు. వ్యక్తిగత ఆయన ఒక రుచి, ఆయన ఒక భారం, ఆయన ఒక క్యారెక్టర్, ఆయన ఒక విల్, ఆయన ఒక చిత్తం, ఆయన ఒక ప్లాన్, ఇవన్నీ మీరు ఆయనలో ఎరగటం వలన, ఆయనలో డీప్గా వేరుబారటం వలన మీకు అర్థమవుతాయి. దేవుడి ఈ మాటను ఆశీర్వదించుగాక. ఎంత ఎక్కువ దేవుని గురించి ఎరగటం ప్రారంభిస్తావో అంత ఎక్కువ నువ్వు ఆశ్రయించబడతావు. అదే మీ మనోనేత్రం తెరవబడటానికి తాళపు చెవిగా ఉంది. ఈ మాటను దేవుడు దీవించుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు నా మాట విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని అడుగుతున్నాను. నిన్ను వ్యక్తిగతంగా ఎరగటకు సహాయం చేయడం ప్రభా. అయ్యా, బైబుల్ ప్రభా తండ్రి లోతుగా ఎరగటకు, అధ్యయనం చేయటకు సహాయం చేయడం ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరిచి నూతనమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.